హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. ఈ వీడియోలో నిగమన పద్ధతి గురించి డిస్కస్ చేద్దాం. నిగమన పద్ధతికి మరొక పేరేంటి? సూత్ర ప్రయోగ పద్ధతి. నిగమన పద్ధతికి మరొక పేరు సూత్ర ప్రయోగ పద్ధతి. నిగమన పద్ధతి ఆగమన పద్ధతికి విపర్యయం లేదా వ్యతిరేకము. నిగమన పద్ధతి ఆగమన పద్ధతికి విపర్యయం లేదా వ్యతిరేకం. నిగమన పద్ధతిని ఆచరించి అరిస్టాటిల్ తర్కాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందించారు. ఈ నిగమన పద్ధతిని ఆచరించి అరిస్టాటిల్ తర్కాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందించారు. 17వ శతాబ్దంలో కొమినియస్ నిగమన పద్ధతిని ప్రచారం చేశాడు. ఈ కొమినియస్ ఇంపార్టెంట్ అన్నమాట. నిగమన పద్ధతిని ప్రచారం చేసింది ఎవరు? కొమినియస్. నిగమన పద్ధతి వలన యూక్లిడ్ జ్యామితి ఒక శాస్త్రంగా రూపుదిద్దుకుంది. కావున యూక్లిడ్ శోధన పద్ధతిగా పేరు పొందింది. నిగమన పద్ధతి వలన యూక్లిడ్ జ్యామితి అనేది ఒక శాస్త్రంగా రూపుదిద్దుకుంది. కాబట్టి ఈ నిగమన పద్ధతిని ఏమంటాం? యూక్లిడ్ శోధన పద్ధతిగా పేరుగాంచింది. నిగమన పద్ధతి నిగమన హేతువాదం మీద ఆధారపడిన బోధనా పద్ధతి. నిగమన పద్ధతి నిగమన హేతువాదం మీద ఆధారపడిన బోధనా పద్ధతి. నిగమన హేతువాదం అంటే కొన్ని స్వానుభవ విషయాలు, అనిర్వచిత పదాలు, స్వీకృతాలు, నిరూపించబడిన సత్యాల ఆధారంగా విషయ నిర్ధారణ చేయడం. నిగమన పద్ధతి నిగమన హేతువాదం మీద ఆధారపడిన బోధనా పద్ధతి. ఈ నిగమన హేతువాదం అంటే కొన్ని స్వానుభవ విషయాలు, అనిర్వచిత పదాలు, స్వీకృతాలు, నిరూపించబడిన సత్యాల ఆధారంగా విషయ నిర్ధారణ చేయడం. శాస్త్రీయ సత్యాలను, సిద్ధాంతాలను, సూత్రాలను, సాధారణీకరణాలను ప్రత్యేక సందర్భాలకు అన్వయించి వాటి యథార్థతను తెలుసుకునే పద్ధతినే నిగమన పద్ధతి అంటాం. శాస్త్రీయ సత్యాలను, సిద్ధాంతాలను, సూత్రాలను, సాధారణీకరణాలను ప్రత్యేక సందర్భాలకు అన్వయించి వాటి యథార్థతను తెలుసుకునే పద్ధతినే నిగమన పద్ధతి అంటాం. నిగమన పద్ధతి అంటే ఏమిటి? శాస్త్రీయ సత్యాలని, సిద్ధాంతాలని, సూత్రాలని, సాధారణీకరణాలని ప్రత్యేక సందర్భాలకు అన్వయించి వాటి యథార్థతను తెలుసుకునే పద్ధతినే నిగమన పద్ధతి అంటాం. ఉదాహరణలేంటి? సూర్యుడు ప్రతిరోజు తూర్పున ఉదయిస్తాడు. ఈరోజు బుధవారం కావున ఈ రోజున సూర్యుడు తూర్పున ఉదయించాడు. ఆమ్లాలు నీలి లిట్మస్ ఎరుపు రంగుగా మారుస్తాయి అనే సిద్ధాంతాన్ని హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి అన్వయించి హైడ్రోక్లోరిక్ ఆమ్లం నీలి లిట్మస్ను ఎరుపు రంగుగా మారుస్తుంది అనే విషయాన్ని విద్యార్థులు నిర్ధారిస్తారు. పక్షులకి ఎగిరే శక్తి ఉంటుందని అదే సాధారణ విషయాన్ని వివిధ పక్షులలో ఉదాహరణ కాకి, పావురాలకి అన్వయించి కాకికి ఎగరగలిగే శక్తి ఉందనే విషయాన్ని నిర్ధారిస్తాడు. ఇది ఆగమన పద్ధతికి విపర్యయం. నిగమన పద్ధతి లక్షణాలు, సూత్రాలు అన్నమాట. సూత్రం నుంచి ఉదాహరణకి, అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకి, సాధారణీకరించిన అంశం నుంచి ప్రత్యేక అంశానికి, సూత్రీకరణలను పరీక్షించే దిశలో కొనసాగుతుంది, సాధారణీకరణాలను పరీక్షించే దిశలో కొనసాగుతుంది, నియమాలను పరీక్షించే దిశలో కొనసాగుతుంది. నిగమన పద్ధతి బోధన విధానంలో సోపానాలేంటి? పరిచయము, దత్తాంశము, సూత్రము, అనుప్రయుక్తము, సరిచూడడము. పరిచయము, దత్తాంశము, సూత్రము, అనుప్రయుక్తము, సరిచూడడం. నిగమన పద్ధతిని ఉపయోగించే సందర్భాలేంటి? సూత్రాలను ఉపయోగించి సమస్య సాధనకి ప్రాధాన్యత ఉన్నప్పుడు, సూత్రాలను ఉపయోగించిన సమస్య సాధనకి ప్రాధాన్యత ఉన్నప్పుడు, విద్యార్థులు స్వయంగా సూత్రం ఆవిష్కరించడానికి కష్టమైన సందర్భంలోనూ, పిల్లలకు సూత్రము లేదా నియమం ఏ విధంగా ఉత్పన్నమైందో అనే విషయము ప్రాధాన్యత లేనప్పుడు నేరుగా సూత్రాన్ని లేదా నియమాన్ని ప్రవేశపెట్టవచ్చు. విద్యార్థులకు అంతగా అవగాహన స్థాయి లేనప్పుడు బోధించిన అంశాలు, సూత్రాలు, నియమాలు పునర్విమర్శ చేయడానికి, ఒక సూత్రం నుండి మరొక సూత్రాన్ని కనుక్కోవడానికి, అదేవిధంగా ఒక సిద్ధాంతం ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడానికి, అభ్యసన చేసిన అంశాలకు, భావనలకు తుది రూపం ఇవ్వడానికి. నెక్స్ట్ ఏంటి? నిగమన పద్ధతి గుణాలు. నిగమన పద్ధతి సంక్షిప్తమైనది, అందమైనది, సులభమైనది. నిగమన పద్ధతి సంక్షిప్తమైనది, అందమైనది, సులభమైనది. ఇది ఉపాధ్యాయుడికి, విద్యార్థులకి కాలాన్ని, శ్రమని పొదుపు చేస్తుంది. నిగమన పద్ధతి సంక్షిప్తమైనది, అందమైనది, సులభమైనది. ఇది ఉపాధ్యాయుడికి, విద్యార్థికి కాలాన్ని, శ్రమని పొదుపు చేస్తుంది. నెక్స్ట్, ఇది సమస్యల సాధనలో వేగము, ఖచ్చితత్వము, నైపుణ్యము, సమర్థత పెంపొందుతుంది. విద్యార్థులలో జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. ఇందులో అభ్యాసము, ఆవర్తనము, అనుబంధ కార్యక్రమాలకి
అవకాశం ఉంటుంది. ఒక అభ్యాసంపై పునర్విమర్శ చేసేటప్పుడు నిగమన పద్ధతి చాలా లాభదాయకమే కాకుండా చాలా అనువైనది. ఒక అభ్యాసంపై పునర్విమర్శ చేసేటప్పుడు నిగమన పద్ధతి చాలా లాభదాయకమే కాకుండా చాలా అనువైనది. ఇది ఉన్నత స్థాయి బోధనకి తగినది. తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు చెప్పవచ్చు. క్రింది తరగతులకు అనువైనది. సూత్రీకరించిన విషయాలు విద్యార్థులు నిజ జీవితంలో ఉపయోగిస్తారు. ఉపాధ్యాయుడికి పని భారం తగ్గించే పద్ధతి ఏంటి? నిగమన పద్ధతి. ఇంకా పరిమితులేంటి? విద్యార్థులు క్రియాత్మక భాగస్వాములు కాలేరు. శాస్త్రీయ శిక్షణ లభించదు. ఆలోచన, వివేచన, అన్వేషణకి తావుండదు. శాస్త్రీయ వైఖరి అలవడదు. సూత్ర ఆవిష్కరణకి సంబంధించిన సందేహాలను నివృత్తి చేయలేదు. కొత్త విషయాలు కనుక్కోలేరు. ప్రాథమిక స్థాయిలో ఈ బోధనా పద్ధతి అంతగా ఉపయోగపడదు. మనోవైజ్ఞానిక పద్ధతి కాదు. ఆగమన పద్ధతి మనోవైజ్ఞానిక పద్ధతి, నిగమన పద్ధతి మనోవైజ్ఞానిక పద్ధతి కాదు. ఈ పద్ధతిలో విద్యార్థి అనేక సూత్రాలను కంఠస్థం చేయవలసి వస్తుంది. కంఠస్థం చేసిన సూత్రాన్ని విద్యార్థి మరిచిపోయినట్లయితే అతడు మరలా దాన్ని కనుక్కోలేడు. ప్రజ్ఞా అవగాహన కంటే స్మృతికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం వలన ఇది విద్యా విషయకంగా అంత యుక్తమైనది కాదు. ప్రజ్ఞా అవగాహన కంటే దేనికి ప్రాధాన్యత ఉంది? దీనిలో నిగమన పద్ధతిలో స్మృతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇది విద్యా విషయకంగా అంత యుక్తమైనది కాదు.